హెచ్చరిక: మీరు మూర్ఖంగా ఉంటే ఈ వీడియోను ఇప్పుడే మూసివేయండి, ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని మానవుడిగా కాకుండా మాంత్రికుడిగా మార్చడానికి ఫార్ములాను మీకు ఇవ్వబోతున్నాను. కొంతమంది గదిలోకి ప్రవేశించిన క్షణంలో అందరి దృష్టిని ఎందుకు ఆకర్షిస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? కొంతమంది సంజ్ఞతో ప్రపంచం చంపడానికి మరియు చనిపోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంది? మీరు అరుస్తూనే ఉంటారు మరియు ఎవరూ మీ మాట వినరు. తేడా అదృష్టం కాదు, తేడా కళ, ప్రజలను నియంత్రించే కళ. ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుడిని దుమ్ము నుండి చక్రవర్తిగా పెంచాడు. కత్తి శక్తితో మాత్రమే కాదు, అతని మనస్సు యొక్క శక్తితో. ఈరోజు నేను అదే చాణక్య నీతి యొక్క 8 అత్యంత ప్రమాదకరమైన మానసిక ఆయుధాలను మీకు అందజేయబోతున్నాను. మరియు వినండి, పాయింట్ నెంబర్ 3 ద్వారా 3వ నియమం చాలా శక్తివంతమైనది మరియు చాలా అనైతికమైనది. మీరు దాన్ని నేర్చుకుంటే మీ శత్రువు కూడా అతను ఉపయోగించబడుతున్నాడని గ్రహించకుండానే మీ పనిని చేయిస్తాడు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మీరు ఆటగాడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారా, లేక మీ జీవితాంతం ఆటబొమ్మగా ఉండాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. మొదటి కదలికతో ప్రారంభిద్దాం. మొదటి కదలిక: అదృశ్య శక్తి. మొదటి కదలిక ఏమిటంటే, దీన్ని మీ మనస్సులో జాగ్రత్తగా ముద్రించుకోవడం. మీరు మీ గౌరవాన్ని పెంచుకోవాలనుకుంటే మీ ఉనికిని తగ్గించుకోండి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం, ప్రతి ఫోన్ కాల్కు సమాధానమివ్వడం మరియు ప్రతి ఆహ్వానానికి పరుగెత్తడం ద్వారా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. మీరు మీ స్వంత సమాధిని తవ్వుకుంటున్నారు. మనస్తత్వశాస్త్రం: మానవ మనస్సు కొరత సూత్రంపై పనిచేస్తుంది. మన పాదాల వద్ద ఉన్నదానికి మనం విలువ ఇవ్వము, మనకు అందని దానికోసం మనం వెంబడిస్తాము. బంగారం ఖరీదైనది, ఎందుకంటే అది కొరత. బంగారం రోడ్డుపై గులకరాయిలా పడి ఉంటే ఎవరూ దానిని అడగరు. మీరు ఎల్లప్పుడూ ఎవరికైనా అందుబాటులో ఉన్నప్పుడు మీరు వారికి చౌకగా మారతారు. మీరు సాధారణమవుతారు మరియు ప్రజలు సాధారణమైన దాన్ని ఉపయోగిస్తారు. వారు దానిని గౌరవించరు. మీరు దానిని విస్మరిస్తే, మీరు ఈ నియమాన్ని పాటించకపోతే ప్రజలు మిమ్మల్ని తేలికగా తీసుకుంటారు. మీ మాటలు బరువు తగ్గుతాయి. మీరు నిజం చెబుతారు, అయినప్పటికీ ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తారు. మీ భాగస్వామి, మీ బాస్ లేదా మీ స్నేహితులందరూ మిమ్మల్ని ప్రాధాన్యతగా కాకుండా ప్రత్యామ్నాయంగా చూస్తారు. చాణక్యుడు ఇలా అంటాడు: నాత్యంతం సర్భావ్యం గత్వా పశ్చ వనస్థలి సరళత్ర కుజాస్త పదప. అంటే అడవిలోకి వెళ్ళి చూడండి, నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికివేస్తారు, వంకరగా ఉన్నవి నిలబడతాయి. పరిష్కారం: మీ ఉనికిని అదృశ్యం చేయండి. కొన్నిసార్లు అదృశ్యమవ్వండి. ప్రజలు మిమ్మల్ని మిస్సయ్యే అవకాశం ఇవ్వండి. మీరు కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రజల మనస్సులు చంచలంగా మారతాయి. ఏం జరిగింది? అతను ఎక్కడా? అతను నాపై కోపంగా ఉన్నాడా? ఈ భయం, ఈ ఉత్సుకత మీ శక్తి. గుర్తుంచుకోండి, నక్షత్రాలు చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రకాశిస్తాయి, కాని అదృశ్యం కేవలం మొదటి అడుగు. తరువాతి అడుగు మిమ్మల్ని వేటగాడిని చేస్తుంది. 2వ పాయింట్లో నేను ఎదుటి వ్యక్తి మనస్సులోకి ఎలా ప్రవేశించి వారి బలహీనతను ఎలా కనుగొనాలో నేను మీకు చెబుతాను. 2వ ట్రిక్: మరొకరి నరాలను నొక్కడం. ఈ ట్రిక్ మీకు ఒక వ్యక్తిని డార్ ద్వారా చూసే శక్తినిస్తుంది. చాణక్య ఇలా అంటాడు: ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అమ్మకానికి ఉన్నాడు. మీరు వారి నిజమైన విలువను తెలుసుకోవాలి. ఆ విలువ ఎల్లప్పుడూ డబ్బు కాదు. ప్రతి వ్యక్తికి ఎంత శక్తివంతమైనప్పటికీ ఒక బాధాకరమైన స్థానం ఉంటుంది, ఒక బలహీనత, ఆకలి. మీరు దాన్ని గుర్తిస్తే ఆ వ్యక్తి మీ శృతికి నృత్యం చేసేలా చేస్తుంది. డార్క్ మనస్తత్వంలో దీన్ని లివరేజ్ అంటారు. మానవులు ప్రధానంగా 4 విషయాలకు బానిసలుగా ఉంటారు: కామం, కోపం, దురాశ మరియు అహం. చాలామంది చేసే తప్పు ఏమిటంటే అందరినీ ఒకేలా చూడడం. ఇది మూర్ఖత్వం. వేటగాడు తెలుసుకోవాలని చాణక్య చెప్పాడు. ఏ జంతువును వేటాడాలి, దానిని ఎలా నియంత్రించాలి? ఆచార్య చాణక్య హిప్నోటిజం కోసం స్పష్టమైన సూత్రాన్ని ఇచ్చారు: లుబ్ధ మార్తేన గృహానీత్. అంటే దురాశపరుడికి డబ్బిచ్చి లొంగదీయండి. స్తుంధ మాంజలి కర్మణ. అహంకారి ముందు మీ చేతులు ముడుచుకొని అతన్ని తప్పుగా స్తుతించండి. అతని అహంకారం అతన్ని అంధుణ్ణి చేస్తుంది మరియు మీరు పరిపాలిస్తారు. అతనితో ఏకీభవించడం ద్వారా మూర్ఖుణ్ణి సంతోషంగా ఉంచండి. అతనికి నిజం చెప్పకండి. అతను ఏమి వినాలనుకుంటున్నాడో అతనికి చెప్పండి. యథార్థవాదినం బుద్ధం. అంటే సత్యం నిజం, కాని జ్ఞాని జ్ఞాని మరియు నిజం మాత్రమే చెప్పడం ద్వారా అతన్ని గెలవండి. మీరు వినాశనం వస్తుంది. అహంకారి మనిషికి నిజం చెప్పండి, అతను మీ శత్రువవుతాడు.
మీరు ఒక మూర్ఖుడికి జ్ఞానమిస్తే అతను మిమ్మల్ని వెర్రివాడిగా భావిస్తాడు. నరాన్ని గ్రహించకుండా దాడి చేయడం